ప్రస్తుతం మీరు వ్యవసాయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వ్యవసాయమా? వ్యవసాయం ఎటువంటి సమస్యలు అంటే అసలు మొట్టమొదటి కాడికి మొదలుకొంటూ పెట్టిన కాడికి కూడా మనం ఓపుకున్నంత వరకు మనం పని చేస్తాం. ఓపు తగ్గిన తర్వాత ఎక్కువ కావాలంటే మనుషులు కూడా పెట్టుకోవాలి. ఇది ఎంత వస్తుంది అనేది కాదు సమస్య. వచ్చిన రాబోయే నీ మనిషి కూలి ఇవ్వాలి. ఎలా లేదా ఇవాళ లేవంటే రేపైనా ఇవ్వాలి. దానికి ఆధారకుంటే ఇప్పుడు 10 ఎకరాలు ఉంది, సగం ఆపేస్తాం, సగం వేసుకుంటాం. ఆ సగం వేసుకున్న దాంట్లోనే మన ఇంట్లో ఉన్న వాళ్ళు 4 ఉంటే ఇంకా 4 పెట్టి పని చేసుకొని దాంతో సంసారం లాగిస్తాం. ఆ లాగించినప్పుడు అందులో మామూలుగా నీ బట్టి పిల్లలు ఉండారనుకో, కుర్రలు స్కూల్కి పోవాలి కదా. ఇక్కడ పండినా పండకపోయినా ఎండినా ఎండకపోయినా స్కూల్ ఫీజు కట్టాలా లేదా? కంపల్సరీ కట్టాలి. అప్పు అయినా తెచ్చి కట్టాలిగా. దానికోసం ఏంది ఇవి కూడా చూసుకొని లెక్కేసుకొని మామూలుగా వచ్చి సరే ఈ పంటకి ఈ తిండికి ఈ జనానికి సరిపోతుంది, మనకింతవరకు చాలు అని ఎక్కువ వేసుకోకుండా ఆ తెలియకాలు లేకుండా మామూలుగా వచ్చుకొని దీంతో సరిపెట్టుకుంటారు. అతి తెలియకాల్లో అక్కడి నుంచి మామూలుగా ఎక్కువగా ఖర్చు పెట్టాడు అనుకో, నీకు 20 ఎకరం ఉంది, 20 ఎకరం ఇంకా పై ఖర్చు పెట్టావు అనుకో, 2 లక్షలు తెచ్చావు, ఆ 2 లక్షలు రాలేదు, ఈ 2 లక్షలు ఎట్టేయాలా? అప్పేగా. ఈ అప్పు తీరాలా లేదా? మళ్ళీ అప్పుకి వడ్డీ అది అండు చెప్పేను, అప్పు తీరాలిగా. ఈ పంట పండినప్పుడు అవతల ఇచ్చినాడు ఏమంటాడు, ఈ పంట పండలేదు మనకు చాలా ఇవ్వాలని, అది రేపు పొద్దున అడిగొద్దాము. ఏది అసలే నీరసపడిపోతే అప్పుడు నువ్వు వచ్చి అత్తని చెరకు ఒక్కటి నీరసం వస్తుంది.